ఎంత చేస్తున్నారు? చాలా చిన్నది చూసారా? అంత చేయాలి చూసారా? అది అంత చెయ్యాలి. రెండు హాఫ్ రౌండ్ షేప్ వచ్చండి. అందరూ సీడ్ బాల్ పట్టుకోండి. అందరూ ఒక సీడ్ బాల్. ఫారెస్ట్ డివిజన్ లోని ఉన్నాము. ఇక్కడ మన ఫారెస్ట్ స్టాఫ్ అందరికీ కూడాను విత్తనాల బంతులు ఏ విధంగా తయారు చేయాలి, ఎటువంటి విత్తనాలు ఏ పరిమాణంలోనే తయారు చేయాలనేది శ్రీ రత్నం గారి చేత మనం ఈ రోజు నేర్చుకున్నాము. అలాగే ఈ ఇంతకాలం కూడాను వివిధ రకాల మనకి అవగాహన కల్పించడానికి, అంటే వివిధ రకాల సమస్యలు అంటే ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే కొన్ని చేసేటప్పుడు ఎటువంటి అనుమానాలు తలెత్తాయో వాటి గురించి కూడా ఈరోజు రత్నం గారు మనకి ఎంతో చక్కగా వివరించడం జరిగింది. ఇక్కడ ఉండేసరికి చిన్న విత్తనాలు ఉన్నాయి, వాటిని 6 mm సైజు బంతులు తయారు చేయడం జరిగింది. అలాగే ఇందులోని నల్లజీడు, తర్వాత కాదుగా, చింత విత్తనాలని మనం ఈరోజు నల్లజీడు విత్తనాలని మనం ఈరోజు విత్తనాల బంతులు తయారు చేయడం జరిగింది. ఇది ఎంతో మాకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు మనకి కొండలు పోడు వల్ల కానీ ఇతరత్రగా మనకి డిగ్రేడ్ అయి ఉన్నాయి. సో ఈ విత్తనాల బంతుల ద్వారా కూడా మనకి పచ్చదనాన్ని మళ్ళీ పునరావృతం చేయడానికి ఎంతో దోహదపడుతుందని మేము ఆశిస్తున్నాము. 2/6/2026 మనము సీడ్ బాల్ ప్రోగ్రామ్ లో మనము ట్రైనింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనకి గ్రీన్ క్లైమేట్ టీమ్ రత్నం గారి అమూల్యమైన సలహాల మేరకు, అదేవిధంగా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ని కూడా మనకు షేర్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు జరిగిన మీటింగ్ ప్రకారము ఒక్కొక్క సీడ్ కి సంబంధించి, ఒక్కొక్క విత్తనానికి సంబంధించి ఒక సైజు మనం చేసుకున్నాము. అంటే 1 సెంటీమీటర్, 1.5 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్, 2.5 సెంటీమీటర్స్ దానికి సరిపోయేటట్లు డిఫరెంట్ సైజెస్ లో మనం చేయడం జరిగింది. అదేవిధంగా మన చేత కూడా హ్యాండ్ ఇన్ ఎక్స్పీరియన్స్ గా మన తోట చేయించడం జరిగింది. ఏ విధంగా అయితే మన హానరబుల్ డిప్యూటీ సీఎం గారు చెప్పినట్లు మన డివిజన్ కి ఇచ్చిన 7 లక్షల సీడ్ బాల్స్ మనం డిస్ట్రిబ్యూషన్ దానికి సరిపోయేటట్టు మనకి ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసామంటే డిఫరెంట్ సైజెస్ లో, అంటే ఏ సీడ్ కి సరిపోయేటట్లు ఆ సీడ్, కొన్ని సీడ్స్ మనము మర్రి రాగికి సరిపోయేటట్లు అట్లా చేసుకున్నాము, పెద్ద సీడ్ కి సరిపోయేటట్లు చేంజెస్ కూడా చేస్తున్నాము. అంతకుముందు కాకుండా ఈ రోజు మళ్ళీ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారము డిఫరెంట్ సైజెస్ లో ఉన్న సీడ్ బాల్ చేయడం జరిగింది. అదేవిధంగా మనము ఇదే పందాలో కొనసాగి మనమైతే గ్రాస్ప్ చేసుకున్నామో మన ప్రొటెక్షన్ వాచర్లకి రేపు జరగబోయే మనము స్కూల్ స్టూడెంట్స్ కి వాళ్ళకి కూడా చెప్పి ఎన్జిఓలతో కలిసి చేసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నాం. ఈ సందర్భంగా గ్రీన్ క్లైమేట్ టీమ్ రత్నం గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అడిగిన వెంటనే మాకు పాడేరు అయిపోగానే ఇంత వర్షంలో కూడా వచ్చి మాకు చేసిచ్చారు. మా తరపు నుంచి, డిపార్ట్మెంట్ తరపు నుంచి, చింతపల్లి ఫారెస్ట్ డివిజన్ నుంచి వాళ్ళకి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కోట్ల విత్తన బంతులు తయారు చేసే కార్యక్రమం చేపట్టింది. ఈ సీడ్ బాస్ కార్యక్రమాన్ని మనం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సీడ్ బాస్ ఏవైతే ఉన్నాయో ఇవి మట్టి, ఆవు పేడ, దేశీయ విత్తనాలతో తయారు చేసి అడవుల విస్తరణ కోసం ప్రభుత్వం చేస్తుంది. ఏదైతే ఎల్నినో, సూపర్ ఎల్నినో ఇట్లాంటి వేడి వాతావరణం, ఉష్ణోగ్రతలు ఏవైతే వేడెక్కుతున్నాయో దానిని కంట్రోల్ చేసుకోవడానికి మన రాష్ట్రాన్ని పచ్చగా సుభిక్షంగా ఉంచడం కోసం చేసిన ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, విత్తన బంతులు అత్యధికంగా తయారు చేయాలని కోరుతున్నాం. అలాగే మీరు తినే మామిడి పళ్ళు, నేరేడు పండ్లు, సీతాఫలాలు, రామాఫలం, లక్ష్మాఫలం, ఇలా ఫలం ఏదైనా సరే దాని విత్తనాలను తీసుకొని వచ్చి సీడ్ బాక్స్ గా తయారు చేసి కొండల పైన, తీర ప్రాంతంలోనే వేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. అది చేయండి.